Welcome. Welcome to all the participants of 75 trainings in 75 days. Today is the 59th day training. I, JC Santosh Kumar, in the capacity of Secretary to JC Vizag Port Amigos here by call to order on Zoom platform at 5:07 p.m. I take privilege to introduce our chief guest. With 8 years of experience capturing the magic of weddings, he specialized in turning fleeting moments into lasting memories. His expertise extends behind the lens and also provide trainings to aspiring photographers, sharing insights and techniques to help them hone their craft. His work has guaranteed numerous accolades from satisfied clients, reflecting his commitment to excellence and passion of storytelling through photography. Let us all welcome today trainer Bhargav Marshi with a great pleasure. Thank you, Santosh, for a great introduction. Hi, everyone. This is Bhargav Marshi. I'll be your trainer for this 1 hour session. Thank you, JC Vizag Port Amigos, for giving this opportunity for this training session. And I thank Chandramouli Garu and project manager Rajgopal Garu, everyone, for giving this opportunity. And thank you all the participants who already joined. Am I clearly audible? వినిపిస్తుందా మీ అందరికి? You can show your thumbs up or you can unmute and say, okay, right. Thank you. So, my screen, I have presented my screen sharing మీకు screen ని చూపిస్తాను. You can see it. Welcome to Flamingo Photography Academy. So, ఈరోజు we have a topic, how to get more profits in wedding photography. Focus on profit. So, focusing on profit అని ఎందుకు పెట్టాము అసలు? ఎందుకు మనం ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయాలి? భార్గవ్, ఓకే మీ స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే అవుతుందా? అవుతుంది. సో నా స్క్రీన్ మీకు విజిబుల్ గా ఉందా అందరికి? యూ కెన్ స్వైప్ లెఫ్ట్, మీకు మా స్క్రీన్ కనబడుతుంది. సో వై వి షుడ్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్? అఫ్ కోర్స్ మనకు ప్రాఫిట్స్ లేకపోతే బిజినెస్ ఎట్లా చేయగలం? అంతే కదా. సో ఎవ్రీ వన్ నీడ్స్ ప్రాఫిట్. ప్రాఫిట్ లేని బిజినెస్ చేయడం వ్యర్థం. సో ఆ ప్రాఫిట్స్ ని ఎట్లా మనం ఆల్రెడీ వస్తుంటే దాన్ని ఎలా డబుల్ ఎక్స్ చేసుకోవాలి, అంటే 2 times ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద ఈరోజు సెమినార్ ఉండబోతుంది. సో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా ప్రాఫిట్స్ రావడానికి ప్రాక్టికల్ గా చేయాల్సిన టిప్స్ అండ్ స్ట్రాటజీస్ నేను మీ అందరితోని ఇవాళ షేర్ చేసుకుంటా. సో ప్రాఫిట్ మీరు స్క్రీన్ మీద చూడగలిగినట్టయితే ఈ ప్రాఫిట్ ని ఈ 6 స్టేజెస్ లో డివైడ్ చేయడం జరిగింది. ప్రోడక్ట్, ప్రైసింగ్, పొజిషనింగ్, ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ. సో ఏ బిజినెస్ చేసినా, ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ ఆర్ ఎనీ అదర్ బిజినెస్, ఇది చాలా కీ కాంపోనెంట్. ఈ 6 కేటగిరీస్ కూడా చాలా కీ రోల్ పోషిస్తాయి. సో అండర్స్టాండింగ్ యువర్ కాస్ట్. ఫస్ట్ అసలు మనకు ప్రాఫిట్స్ గురించి మాట్లాడే ముందు మన ఎక్స్పెన్సెస్, మన ఖర్చులు, ఫోటోగ్రఫీలో మనం చేసే ఖర్చు అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాస్ట్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది తెలిస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత అన్నది చూసుకోవచ్చు. సో ఆటోమేటికలీ అమౌంట్ వి చార్జ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ప్రాఫిట్. అంతే కదా. మనకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకుంటే దాన్ని బట్టి మనం కొటేషన్ ఇవ్వగలుగుతాం, దానికంటే ఎక్కువ చెప్తాం. సో వచ్చేది మన ప్రాఫిట్ అవుతుంది. సో అసలు మన ఖర్చులు ఏమవుతాయి ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో? మనకి ఎక్కువ ఉండే ఖర్చులు మెయిన్లీ ఏంటి? కెమెరా, అంతేనా?
చెప్పచ్చు. అన్మ్యూట్ చేసుకుని పార్టిసిపెంట్స్ చెప్పచ్చు. మనకి ఎక్కువ ఫోటోగ్రఫీలో ఏం ఖర్చులు ఉంటాయి? కెమెరా ఉంటుంది, ఇంకా లైటింగ్, లైట్స్, లైట్స్, ఆల్బమ్ డిజైనింగ్ కి, వీడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనర్ కి, ఆల్బమ్ డిజైనర్ కి, స్టూడియో రెంట్స్, అంతే కదా. Traveling. స్టూడియో ఉంటే స్టూడియో రెంట్స్, ట్రావెలింగ్. సో బేసిక్ గా మనకు ఫోటోగ్రఫీలో వచ్చేసరికి ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కెమెరాస్ అండ్ లెన్సెస్, ఎడిటింగ్ కి సంబంధించిన సిస్టమ్స్, ఇవన్నీ ఒకవేళ మనం పెట్టుకునేదానికి ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తే ఆఫీస్ రెంట్, ఇవి కాకుండా మన దగ్గర డిజైనర్స్ ఇన్ హౌస్ ఉన్నారు అనుకోండి, డిజైనర్స్ వాళ్ళకి పే చేయాల్సిన శాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం అనుకోండి, మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంటే మనకి దీంతో పాటు సోషల్ మీడియా హ్యాండ్లింగ్, మార్కెటింగ్ పర్సన్స్ వీళ్ళకి కూడా శాలరీస్ పే చేస్తారు హైర్ చేసుకుని. సో ఈ కాస్ట్ మనకి ఏం జరుగుతుంది, ఎంత అవుతుంది అన్నది మనం ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకుని కంపల్సరీ నాకు నెలకు వచ్చేసరికి ఫర్ సపోజ్ స్టూడియో రెంట్ ఆర్ నా హౌస్ రెంట్ నాకు ఒక 15,000 అవుతుంది. అట్లాగే నేను ఇచ్చే శాలరీస్ ఎడిటర్కి మనం ఒకవేళ బయట ఇచ్చి ఉండొచ్చు, బయట ఇవ్వాలన్నా సరే వాళ్ళకి మనం పే చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దానికి అయ్యే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్. సో ఇట్లాంటివన్నీ కంపల్సరీ మనం ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక కెమెరా కొన్నాం, ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కెమెరా బాడీ కొన్నారు, ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి లెన్సులు కొన్నారు, దాంతోపాటు లైటింగ్ కొన్నారు. ఇప్పుడు దీనికి ఒక 7 లక్షలు 8 లక్షలు ఒక ఎక్విప్మెంట్కి మనం స్పెండ్ చేస్తాం. ఈ స్పెండ్ చేసే అమౌంట్ సో మనకి అట్లీస్ట్ 24 months బ్యాక్ రావాలి, అంతే కదా. మనం ఈఎంఐ కింద పెట్టుకున్నా, మనం అమౌంట్ పెట్టినా సరే, ఏ రకంగా అయినా సరే అది మనకి 24 months లోపున్న బ్యాక్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఆ ఈఎంఐ 30,000 అయ్యి ఉండొచ్చు, మన రెంట్స్ లేదా మన గ్రాసరీస్, మన ఎక్స్పెండిచర్స్ అన్నీ కలిపి ఒక 50,000 రూపాయలు నెలకి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక 50,000 ఖర్చు ఉందనుకుందాం. సో ఈ 50,000 రూపాయలు ఖర్చును మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రఫీయే మన బిజినెస్, ప్రైమరీ బిజినెస్, వేరే సెకండరీ ఇన్కమ్ లేదు, వేరే జాబ్స్ చెయ్యట్లేదు అన్నప్పుడు ఈ అమౌంట్ ని మనం ఎట్లాగైనా దీనిలోంచి రప్పించుకోవాలి, అంతే కదా. సో దాని మీద మనం ఆధారపడి ఎప్పుడైతే ఉన్నామో ఆ బిజినెస్ మీద, కంపల్సరీ ఆ బిజినెస్ నుంచి మనకు అమౌంట్ వచ్చి తీరాలి. సో 50,000 రూపీస్ రావాలి. ఇది కాకుండా మనకు ఒక 10,000 20,000 వస్తే దాన్ని మనం ప్రాఫిట్ కింద పిలవగలం. సో అంటే మన ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చుల్ని మనకు వచ్చే అమౌంట్ లోంచి తీసిగా వచ్చే అమౌంట్ ప్రాఫిట్. సో మనకి యావరేజ్ గా ఒక 1 year లో సీజన్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ సీజన్ ఆల్మోస్ట్ 8 months మాత్రమే ఉంటుంది. సో ఈ 8 months లో మనం ఆ అమౌంట్ ని ఎట్లా సంపాదించుకోవాలి, ఎన్ని ఈవెంట్స్ చేస్తే మనకు ఆ అమౌంట్ వస్తుంది. ఒక 50,000 మనకి నెలకు ఖర్చు అవుతుందంటే 6 లక్షల రూపాయలు సంవత్సరానికి మనకు ఖర్చు అవుతున్నట్టు. సో దీనికంటే ఎక్కువ సంపాదించడానికి ఎట్లా, సో మనకి ఈ అమౌంట్ వచ్చేస్తుంది అంటే గుడ్. సో ఈ అమౌంట్ పైన వచ్చే అమౌంట్ గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటాం, ప్రాఫిట్స్, ఎట్లా ఈ ప్రాఫిట్స్ ని డబల్ చేసుకోవాలి అనే దానికి. సో ఈ కాస్ట్ అన్నది చాలా కీ రోల్ కాబట్టి కాస్ట్ అన్నది ఎప్పుడైతే మీరు ఒక దగ్గర రాసుకొని ఓకే నాకు ఎంత కాస్ట్ అవుతుంది అన్నది తెలుసుకుంటారో అప్పుడు ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. సో మన ఖర్చు ఎంత అన్నది మనకు తెలిసిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ప్రైసింగ్ స్ట్రాటజీస్. అసలు ఎంత కోట్ చేయాలి కస్టమర్ కి, ఎట్లా చెప్తాం ఎంత కోట్ చేయాలి అనేది, కన్సిడరింగ్ యువర్ కాస్ట్, expertise and the value you bring to your clients. సో మీ ఎప్పుడైనా ఒక ప్రైసింగ్, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫోటోగ్రాఫర్స్, వెల్ నోన్ ఫోటోగ్రాఫర్స్. ఒక వెడ్డింగ్ మనకు వచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్, ఒక వెడ్డింగ్ ఈవెంట్ మాత్రమే ఈవెంట్ ని చెయ్యాలి అన్నారు. సో దానికి కావాల్సిన ట్రెడిషనల్ ఫోటో అండ్ వీడియో, క్యాండిడ్ ఫోటో అండ్ వీడియో, డ్రోన్, ఒక్క ఆల్బమ్, ట్రైలర్ అండ్ ఫుల్ వీడియో ఉన్నాయి అనుకుందాం. దీనికి ఎట్లా ప్రైసింగ్ చేస్తారు ఎవరైనా చెప్పచ్చు. జనరల్ గా టేకింగ్ అమౌంట్,
ఎవరికైతే ఎన్ని టేకింగ్ అమౌంట్స్ ఉన్నాయో అందరు టేకింగ్ అమౌంట్స్, ఆల్బమ్ కాస్టింగ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పెట్టుకోగా మనకి అమౌంట్ ఒక 30,000 ప్రాఫిట్ పెట్టుకుంటాం ఓకే. ఒక దీంట్లో వెడ్డింగ్ మీద. సూపర్ సూపర్ బాగా చెప్పారు. దీంట్లో మీరు బ్యాకప్ ఉంచే బ్యాకప్ కాస్ట్ యాడ్ చేసుకుంటున్నారా? బ్యాకప్ కాస్ట్ ఏం చేస్తున్నాం అంటే క్లయింట్ కే చెప్పేస్తున్నాం 2 TB హార్డ్ డిస్క్ ప్రొవైడ్ చేయండి, మీ డేటా మీకు ఇచ్చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే కి మా దగ్గర ఈవెంట్ మీ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయినంటే మీ డేటా మా దగ్గర ఉండదు, ఆ 2 TB మీ దగ్గర మాత్రమే ఉంటుంది. అన్నిసార్లు అట్లా కుదరదు కాబట్టి ఇఫ్ పాసిబుల్ మీరు వాళ్ళ చేత ఇంకో హార్డ్ డిస్క్ కొనిపించచ్చు, లేదా కాస్ట్ ని మీ దాంట్లో ఇట్స్ పెట్టుకుని హైలీ మీరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే వాళ్ళు 2 TB ఒక హార్డ్ డిస్క్ కొనడమే కష్టం, దానికి ఇప్పుడు 2 హార్డ్ డిస్క్లు అంటే అడిషనల్ గా ఇంకొక 10,000. ఓకే. హరీష్ గారు, ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్. మీరు నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే. మన దగ్గర సెకండ్ బ్యాకప్ ఉంటేనే మనకి హార్డ్ డిస్క్ హ్యాండ్ ఇస్తున్నాయి. సెకండ్ బ్యాకప్ లేకుండా వాళ్ళు ఇచ్చిన ఒకే హార్డ్ డిస్క్ మీద అన్ని సార్లు రిలై నో ఉండలేము నో కదా. నో నేను అంటుంది ఏంటి అంటే వాళ్ళ హార్డ్ డిస్క్ బ్యాకప్ మన దగ్గర అడిషనల్ గా ఒకటి మనం పెట్టుకుంటున్నాం, అది మన కాస్టింగ్ లోనే ఉండిపోతుంది. ఎస్, అదే చెప్తున్నా. సో మనం మన దగ్గర ఉంచుకునే దాని కాస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అట్లాగే మన ఈ కాస్ట్ ఏదైతే ఫస్ట్ మాట్లాడుకున్నామో మనకు అయ్యే స్టూడియో రెంట్ కానీ మన హౌస్ రెంట్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాఫిట్ లోంచి వచ్చేది ఎక్స్పెండిచర్ కింద కట్ చేద్దాం అనుకుంటే రేపు పొద్దున ఏమీ రూపాయి కనబడదు. ఎందుకు మైనస్ అవుతున్నామో చెప్తాను వినండి. సో మనం ఏం చేస్తాం, మనకు అయ్యే టేకింగ్ ఖర్చులు ఇవి అన్నీ కలిపి ఫర్ సపోజ్ రఫ్ గా ఒక అమౌంట్ చెప్పండి నాకు. 1 డే వెడ్డింగ్ అన్ని కలుపుకొని ఆల్బమ్ ట్రైలర్ అన్ని కలుపుకొని రఫ్ గా ఒక ఎస్టిమేషన్ ఒక 1,80,000. 1,80,000 అనుకుంటున్నారు. ఓకే, దీనికంటే మనకి ప్రాఫిట్ ఒక 30,000 వేసుకోవాలి కాబట్టి 2,10,000 అంటున్నారు. ఓకే, పార్టిసిపెంట్ ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్. హరీష్ చెప్పిన దానికంట ఎవరైనా బెస్ట్ కొటేషన్ ఇంకా ఇవ్వగలరా? జస్ట్ అన్మ్యూట్ అండ్ సే ఎంత అన్నది. పర్లే, మా చెప్పడానికి ఏముంది, జస్ట్ రఫ్ గా మనం సరదాగా చెప్పుకునే దానికే కదా. ఎవరైనా చెప్పండి. ఆ 1,80,000 ఇవ్వడానికే చాలా మంది కస్టమర్స్ మీకంటే వేరియబుల్ తక్కువ తీస్తారు అలా మాట్లాడుతున్నారు. అందుకే బెస్ట్ Good కొటేషన్. point. ఆయన 180 అంటున్నారు, 180 కంటే బెస్ట్ కొటేషన్ ఇంకెవరైనా ఇవ్వగలరా? ది బెస్ట్ అంటే 1.5 150 అన్న, అదే 1,50,000 ఫైనల్. ఇంకా అంతకంటే తక్కువ అంటే సూపర్ మనకి సూపర్ 1.5 బట్ గుడ్ గుడ్. దానికంటే కూడా తక్కువ చేసే వాళ్ళు ఉన్నారు మన ఫీల్డ్ లో. ఓకే, ఇంకా ఆ రోజు నాకు ఈవెంట్ లేదు, నేను ఖాళీగా ఉంటాను, ఎందుకు ఉండాలనుకుంటే కూడా వెళ్ళిపోతాను. ఒప్పుకుంటున్నారా? అది సో 1.5 దగ్గర లాక్ చేద్దాం. ఇంకా బెస్ట్ ప్రైస్ ఏమైనా ఉందా? 1.3 వన్ సెకండ్ భార్గవ్ గారు, Sir. ఇక్కడ మీరు 1 డే చెప్పారు కదా, అవును, 1 డే కి ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాం డీటెయిల్డ్ గా మీరు ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్ గా ట్రెడిషనల్ ఫోటో, General గా, ట్రెడిషనల్ వెంటనే. వీడియో, క్యాండిడ్ ఫోటో, okay. క్యాండిడ్ వీడియో, డ్రోన్, ఒక Okay, సింగిల్ ఐదు. ఆల్బమ్, ట్రైలర్, ఫుల్ వీడియో And- ఒక పెన్ డ్రైవ్ లో. వన్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇది దీంతో పాటు అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అనుకోండి ఒక రోజు, అది మినిమం. లేదు, జస్ట్ ఇదొక్కటే కాదు మాట్లాడుకుందాం. అదొక్కటే మాట్లాడుకుందాం. ఫోటో వీడియో 10 యాక్చువల్లీ రాట Candid కూడా to- వెళ్ళాలి మనం. అదే లేదు జస్ట్ ఒకసారి ఓన్లీ అదే, వెడ్డింగ్ అడిగారు రాట అనుకుందాం, only వెడ్డింగే wedding ఏ. మాట్లాడతాం. సరే చూడండి, 10,000 ట్రెడిషనల్స్ కి, Hmm. క్యాండిడేట్స్ కి 15 50,000 అయ్యింది. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక ఆల్బమ్ అనుకోండి, ఒక 60 సీట్స్ ఇచ్చాం అనుకోండి, ఒక 15,000 వేద్దాం ఆల్బమ్ ప్రైసింగ్, ప్రింటింగ్ కాస్టింగ్ ఓకే, విత్ ఏ డిజైనింగ్. ఓకే, సో అది ఎడిటింగ్ ఒక 5,000 వేద్దాం. Hmm. సో 50 ప్లస్ 20,000 అయ్యింది. 20. ఓకే, వీడియో ఫొటోస్ అయిపోయినాయి, టేజర్ ఒక అయిపోయి. 5,000 అయ్యండి. Okay. డ్రోన్ లెక్కలేదు మీరు. అదే అది. వేస్తాను అసలు డ్రోనోగ్రాఫర్ ఆయన బాధ లేదు అయింది. డ్రోన్ ఇప్పుడు ఒక 5,000 అది ఎంత అయింది? 50 ప్లస్ 20 Yeah. 70,000 అయింది. డ్రోన్ మనం ఇప్పుడు అడిషనల్ 7,000 6,000 అలా తీసుకున్నారు, కానీ క్లయింట్ కో 10,000 వేస్తాం మనం. ఓకే, 10 అంతే కదా. అనుకుందాం. ఫుల్ వీడియో 5 అనుకోండి, అదే 85 అయ్యింది. ఫుల్ వీడియో 5 వేసుకుంటే 95.
95 అయింది కదండి. 95 కి ఒక 5,000 ట్రాన్స్పోర్టేషన్ వేద్దాం ఓకే మనం. ప్లస్ ఓకే 1 lakh 1 అయింది. lakh. ఒక 20,000 ప్రాఫిట్ పెట్టుకొని 1.20 లీస్ట్ లో లీస్ట్ ఎంత ఖాళీగా ఉన్నాం వీళ్ళు వదలకూడదు, క్లయింట్ ని మైండ్ లో పెట్టుకొని వీళ్ళ ద్వారా ఇంకొక వెడ్డింగ్ వస్తుంది, పెద్ద వెడ్డింగ్ వస్తాయి, ఈ మైండ్ లో 20,000 పెట్టుకొని చేస్తారు. అంతే. రైట్. సో 120 కి లీస్ట్ వేయచ్చు. ఓకే 120 కి హైయెస్ట్ అంటారా? మీరు ఎన్ని చెప్పుకొని ఎన్ని చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. గెటింగ్ టు ద పాయింట్ యాజ్ యూ సెడ్, నేను అదే అంటున్నా. ఫస్ట్ ఇప్పుడు ఈ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ నుంచి ఒక అమౌంట్ బెస్ట్ ప్రైస్ అనేసరికి 1.80 ఒకరు చెప్పారు. నాకు అంతకంటే బెస్ట్ ప్రైస్ ఇవ్వలేరా అని అడిగేసరికి అన్నోయింగ్లీ మనకి తెలియకుండానే మనం 1.5కి వెళ్ళిపోయాం. బెస్ట్ ప్రైస్ అంటే తక్కువ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఎవరు 2.5 చెప్పలేదు? ఎట్లా ఆలోచించాలి మనం? నిజంగా మనం ఆలోచించాల్సిన విధానం ఎట్లా అంటే, మీరు అనొచ్చు దీంట్లో 1.8 1.5కే రావట్లేదు, 1K రావట్లేదు. అసలు మనం ఎందుకు వెనక్కి వస్తున్నాం? ఎందుకు ముందుకెళ్ళట్లా? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది బెస్ట్ ప్రైస్ ఒక క్లయింట్ అడిగేసరికి 1.5 చెప్పారు. ఇంకోటికి ఫోన్ చేసి అడుగుతారు, పలానా వాళ్ళు ఎవరో 1.5 చెప్పారు, నువ్వెంతకి ఇస్తావు? మేడం నేను 120కి చేస్తాను. ఇంకోటికి ఫోన్ చేస్తారు, వాడు ఎవరో 120కి చెప్పారు. అరే ఆ దగ్గర అంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టూడియో ఉంది, కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళే 120 చెప్తున్నారు, మనం పోనీ 80Kనే చేసేద్దాం, ఆల్రెడీ 6 నెలలు అన్ సీజన్ లో ఉన్నాం. సో ఏమైతుంది? ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే అసలు సస్టైన్ అవ్వడమే కష్టమైపోతుంది మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం వినండి. నేను ఆల్రెడీ కొంతమందికి ఇందులో ఉన్న పార్టిసిపెంట్స్ తో చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఫర్ సపోజ్ మీరుండే ఏరియాలో జంక్షన్ ఏ నుంచి జంక్షన్ బికి షేర్ ఆటోలో వెళ్ళాలనుకోండి. వాడు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రూపీస్ మినిమం తీసుకుంటున్నారు. అవునా కాదా? ఎవరికైనా ఐడియా ఉంటే 10 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు అక్కడ 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని రోజులైనా నించుని 8 రూపాయలకి ఎవడైనా ఎక్కించుకుంటే నేను ఎక్కుతాను నించొని చూస్తా. ఎవడైనా ఎక్కించుకుంటాడేమో. భయ్యా 10 రూపీస్ చెప్పాడు, నువ్వు 8 రూపీస్కి ఎక్కించుకుంటావు అని అడగండి. అంటే ద యూనిటీ దే హ్యావ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపింగ్, లాకింగ్ ఇన్ అవర్ ఫోటోగ్రాఫర్స్. సో ఎందుకు మనం ఈ రోజు ఈ క్లాస్ అటెండ్ అయ్యి ప్రైసింగ్ గురించి, ప్రాఫిట్స్ గురించి ఎందుకు మనం తాపత్రయపడుతున్నాం? ఆల్రెడీ మనకి అనుకున్న ప్రాఫిట్స్ రావట్లా. ఎందుకు రావట్లేదు మళ్ళీ చెప్తాను అండి. ఇందాక చెప్పిన కాన్సెప్టే హరీష్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, ఫస్ట్ 1.80 చెప్పారు. ప్రైస్ బ్రేక్ డౌన్ అయ్యేసరికి 1 lakh ఖర్చు వచ్చేసరికి దాని మీద ఒక 20,000 ప్రాఫిట్ వేసి జనరల్ గా చెప్పేస్తాం. మనం అందరం చేసేది అది, నేను చేసేది అది. జనరల్ గా నేను 30,000 ఎంతో వేసుకుంటాను ప్రాఫిట్, అంతకు మించి వేసుకోను. ఈవెంట్స్ యాడ్ అయినా మా అయితే 5,000 10,000 యాడ్ చేస్తాం. మార్జిన్ ఆ మార్జిన్ లోనే ఉండిపోయాం మనం అందరం. సో ఆ 30,000 ని ప్రాఫిట్ అని మనం పిలవగలమా? అది కూడా పిలవలేం కదా. ఇందాకే చెప్పుకునేటట్టు అదే ఇందాకే చెప్పుకునేటట్టు హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి. హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఇప్పుడు 1 పాయింట్ ఐ వాంట్ క్లియర్లీ సే, ఒక 30,000 మనకు ఆ వెడ్డింగ్ ఈ వెడ్డింగ్ కలిపి మనకి యావరేజ్ గా ఒక 50,000 మనకు వస్తుంది అమౌంట్. మన ఎక్స్పెన్సెస్ పోను మనకి 50,000 రూపాయలు వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పిన థియరీ, ఎక్స్పెన్సెస్ మనకి అయ్యే ఖర్చులు మైనస్ మనకు వచ్చిన అమౌంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ రావాలి. మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, దాంట్లోంచి అమౌంట్ తీస్తే మనకి నెలకి 50,000 మిగులుతుందంటే మన ఖర్చులే 50,000 ఉన్నాయి. అంటే అసలు మనకు ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నట్ట, ఏదో మన ఖర్చులకి మనం సంపాదించుకుంటున్నట్టు. మీరు మనం ఇప్పుడు ఇలా కాల్కులేట్ చేస్తున్నాం కదా, ఇంకొక కాల్కులేషన్ చెప్పనండి. ఇంకో కాల్కులేషన్ ఏంటంటే, ఇప్పుడు అందులో మన ఫ్రీలాన్సింగ్ అమౌంట్ ఉంది కదా, చెప్తా దానికి కూడా 15,000 మన ఫ్రీలాన్సింగ్ అమౌంట్, ఫ్రీలాన్సింగ్ అమౌంట్ 15,000 చెప్తా. అసలు నిజంగా 50,000కు ఉద్యోగం వస్తే చేసేసుకోవచ్చు. 30,000కి వాటికి ఉద్యోగాలు ఉన్నాయి, చక్కగా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి మనం వచ్చాం? మీరందరూ ఎందుకు ఈ ప్రొఫెషన్ లో ఇంకా ఉంటున్నారు? ప్యాషన్ టువర్డ్స్ ఆర్ట్. ఆ ప్యాషన్ అన్నది మీకు ఆ ఆర్ట్ మీద ఉండడం వల్ల. ఇలా ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మార్కెట్ లో మీరు? అందరూ ఆల్మోస్ట్ అందరూ ప్యాషన్ మీదే ఉన్నాం కాబట్టి ఫ్రీలాన్సింగ్ దగ్గరికే వస్తున్నాను. ఆ పాయింట్ ఎందుకు చెప్పడం ఆపానంటే,
మన టైము మనం ఎంత కేటాయిస్తాం, ఎక్స్పెన్సెస్ లో అన్ని వేసాం, కానీ మన టైం మనం వేసామా? మనం జోన్ చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మనం యాడ్ చేసామా? సో ఆ అమౌంట్ మనం ఏ ఉద్యోగం చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంతైతే ఉంటుందో, మనం ఎంతైతే సస్టైన్ అవ్వడానికి నెలకు ఖర్చు అనుకుంటున్నామో ఆ ఖర్చుని కూడా ఈ ఎక్స్పెన్సెస్ లోనే వేసి డివైడ్ చేయాలి. మీ కెమెరా ఈఎంఐస్ ఎట్లా డివైడ్ చేశారో, మీ స్టూడియో రెంట్ ఎలా కడుతున్నారో, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక కొటేషన్ అన్నది ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, దానికి కూడా వెళ్తాను, దాని ముందు చెప్తున్నా. ఫర్ సపోజ్ మనం టేకింగ్కి వెళ్ళాం. టేకింగ్కి వెళ్తే విత్ కెమెరా వెళ్తే మనకి రఫ్గా యావరేజ్గా జస్ట్ అనుకోవడానికి ఒక పాయింట్ 4,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం ఓ సెషన్కి. సో ఈ 4,000లో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? అది ప్రాఫిటే కదా, 4,000 ప్రాఫిటే. అంటే That's good. ఎలా అనుకున్నారు? Good, good. ఎలా అనుకున్నారు? చెప్తున్నా. మీరు తీసుకున్న కెమెరాస్ ఈఎంఐస్ అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు మీరు వెళ్ళిన 4,000 మీకు మిగిలినట్టు. క్లియర్ అయ్యేసరికి కొత్త మోడల్స్ వస్తున్నాయి, కొత్త మోడల్స్ మళ్ళీ కొని మళ్ళీ ఈఎంఐలు పెట్టుకుంటున్నాం. జనరల్ గా జరుగుతుంది అదే. కాబట్టి సో ఈ 4,000లో 2,000 ప్రాఫిట్ ఎట్లాగో చెప్తా. మీరు యాక్చువల్లీ టేకింగ్ వెళ్తే ఆ 4,000 యాక్చువల్లీ అది మన సాలరీ కింద లెక్కేయాలి, ప్రాఫిట్ ఇది కాదు. మనం వెళ్తుంది సాలరీ కింద వెళ్తున్నట్టు. మనం అదే సంతోష్ ఇప్పుడు ఆహా. చెప్తున్నట్టు శాలరీ కింద కాకపోయినా మనం టేకింగ్ వితౌట్ కెమెరా వెళ్తే 2,000 ఇస్తున్నారు, అంతే కదా? అంతే. సో ఆ 2,000 1,000 రూపాయలు మనం అది పక్కన పెట్టుకోవాలి. సో ఇది లేకుండా మనకు అది వస్తుంది. ఆ 2,000లో కూడా ఫర్ సపోజ్ ఒకవేళ 2,000 టేకింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే, వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఆ 2,000లో కూడా ట్రావెలింగ్ అమౌంట్ కూడా తీసుకోవాలి. ఆ 2,000లోనే మీకు అయ్యే అట్లా 2,000 చొప్పున ఒక హాఫ్ సెషన్కి వెళ్తే 10 రోజులకి 20,000, నెలకి 60,000. ఇన్ని ఈవెంట్లు ఉండవు, వస్తే జనరల్గా జనరలైజ్ చెప్తున్నా. అప్పుడు కూడా మీ 50,000 ఖర్చు తీస్తే 10,000 మిగిలింది, 10,000 మీ ప్రాఫిట్ వచ్చినట్టు. సో క్యాలిక్యులేట్ ఎట్లా చేసుకోవాలో, ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఇవ్వాలి అంటే, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ కాస్ట్. ఇందాక స్లైడ్ ఇదే చెప్తున్నాను, అండర్స్టాండ్ యువర్ కాస్ట్. మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీరు సస్టైన్ అవ్వడానికి మీకు నెలకి ఎంత కావాలి అన్నది చాలా పర్టికులర్ గా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, మీరు ఏ మోడల్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది మీకు ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది లెక్క ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంతమంది మనలో నాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక దగ్గర రాసుకొని, నా సంవత్సరానికి ఆదాయం ఎంత వచ్చింది, మనం కట్టే ట్యాక్స్ వదిలేండి, అసెస్మెంట్ అది చూస్తే అసలు అది సంబంధం మన లేకుండా ఇస్తాం మనం. ఫోటోగ్రఫీలో ట్యాక్స్ పేయర్సే ఉండరు. నేను కడుతున్నాను. ఎందుకంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మనం కంపల్సరీ ఇంకో సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన విషయం అది. సో దీంట్లో మీరందరూ చేయాల్సిన విషయం ఫస్ట్ ఏంటంటే, మనకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది కంపల్సరీ రాసుకోవాలి. అసలు నువ్వు ప్రాఫిట్స్ గురించి చెప్తాం అనుకుని మేము ఆన్లైన్ లో వస్తే, నువ్వు మా ఖర్చుల గురించి ఎందుకయ్యా అడుగుతున్నావు అని మటుకు అడగండి. ఎప్పుడైతే మీ ఖర్చు తెలుస్తుందో, మీరు ఏం చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ ప్రాఫిట్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మనం వేసుకొని చిన్న చిన్న లెక్కలు బట్టే మనకు ఒక 10,000 వస్తుంది. ఓకే, నేను టేకింగ్స్కి వెళ్ళకూడదు, 10,000 నాకు సరిపోదు, నేను కెమెరా కొనుక్కుంటే నాకు ఎంత అమౌంట్ వస్తుంది, అప్పుడు దానికి వెళ్ళొచ్చు, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఇంకో కెమెరా కొని నేను కుర్రోని పెడితే నా ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది. అప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ప్రతిసారి ఖర్చులన్నీ రాసి ఓ దగ్గర పెట్టుకుంటే, మనం చేసే బిజినెస్ ని ప్రాఫిట్ అసలు ఎంత వస్తుందో తెలిస్తే దాన్ని 2x ఎట్లా చేసుకోవాలా అనే దాన్ని తర్వాత 2 స్లైడ్స్ నేను చెప్పబోతున్నా. సో మీకు అందరికి అర్థమైన హలో హాయ్ చెప్పు హలో. మన కూతుర్లంతా మనకి ఇలా తిరుగుతా ఉంటారు మన చుట్టూ. ఓకే, సో చాలా బాగా చెప్పారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ఈవెంట్ ఒప్పుకునేటప్పుడు మనం ఖచ్చితంగా టేకింగ్ కి మనం తీసుకునే దానికి మనం పెట్టుకునే దానికి కూడా క్యాల్కులేషన్ చేసుకుంటూ మన లాభాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూసుకోవాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సోదరుడు ఎవరో 1,50,000 చెప్పారు కొటేషన్, ఓకేనా? అయితే ఆ 1,50,000లో కొందరు ఏంటి, క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ వచ్చాడు అనుకోండి, 30,000 తీసుకున్నాడు ఉన్నాడు, 15,000 తీసుకున్నాడు ఉన్నాడు, 10,000 కూడా తీసుకుని ఉన్నాడు. సో ఇందులో కూడా
క్లయింట్ బట్టి మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Yes. నేను 3.5 తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా Hmm. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను బెస్ట్ గవర్నమెంట్ పెట్టాలి, Hmm. 100% పెట్టాలి. పెట్టాలంటే అప్పుడు Hmm. ఏం చేస్తున్నావు, వాడే జస్ట్ క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ కే 50K వెళ్ళిపోతుంది మనకి. అవును. అంటే మామూలుగా చెప్తున్నాను మీకు. Hmm. సో అలాగే వాడికి ఇచ్చిన దానితో పాటు మనకి ఎంత వస్తుంది మనం కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. Yes. సో మన Yes. ఎడిటింగ్ Right. 5,000 ఇస్తున్నాం మనం, Hmm. ఎడిటింగ్ 5,000 కానీ తీసుకోవడం మాత్రం చాలా ఎక్కువ ఇస్తున్నాం. Hmm. ఎందుకు, మన అక్కడ బడ్జెట్ అక్కడ ఒప్పుకున్న దాన్ని బట్టి అలాంటి ఎవరైనా రాకపోతే అవుట్పుట్ మంచిగా ఇవ్వలేము కాబట్టి. అవును, Right. అంతే కదా. ఇక్కడ ఇంకొక అవును. పాయింట్, మీ పాయింట్ లాగే ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఒక ఈవెంట్ మొత్తం తీస్తే ఒక క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ అన్ని విజిట్ చేస్తే 7,000 7,000 2 హల్దీలు ఒక హరీష్ గారు తీస్తే కంప్లీట్ గా అక్కడ మొత్తం మన 30,000 సెషన్ లో అయిపోయింది. తక్కువలో మన ప్రైస్ లో మొత్తం అందరికీ మీడియం లో తెలియాల్సిన అవసరం తీసుకున్నట్టు. లే హరీష్ గారు. సో మనం డీటెయిల్డ్ గా చెప్పుకొని వెళ్తే ఇంకా ఆహా, నెక్స్ట్ ప్రైసింగ్ వచ్చే పరిస్థితి ఉంటుందా? కాదు పాయింట్ అది కాదు. లేదు లేదు 30,000 that's- ఒక ఆ క్యాండిడేట్ point కి నేను వీడియోగ్రాఫర్ కి వస్తున్నా. ఇచ్చేంత కూడా ప్రాఫిట్ పెట్టుకోవట్లేదు. పాయింట్ అది. అవును. 30,000 ఒక అసలు క్యాండిడేట్ ఎట్లా అన్నది? వీడియోగ్రాఫర్ కి ఇచ్చేంత అమౌంట్ కూడా ప్రాఫిట్ పెట్టుకోవట్లేదు. ఎస్ రైట్. అవును. ఆ Exactly. పాయింట్ కి వచ్చే ముందు ప్రైస్ నేను పెట్టిన స్లైడ్ మీరు చూస్తుంటే ప్రైస్ ఈక్వల్ టు వాల్యూ. సో అసలు ఈ ప్రైసింగ్ లో మెయిన్ మనం పెట్టాల్సింది వాల్యూ. మన వాల్యూని మనం ఎట్లా నిర్ణయించుకుంటాం? ఫర్ సపోజ్ చాలా మంది క్లయింట్స్ కి చాలా మంది మేము ఈ ఎక్విప్మెంట్ వాడుతున్నాం, ఈ కెమెరా వాడుతున్నారు అని చెప్తారు. మేము ఈ కెమెరా వాడుతున్నాం కాబట్టి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో కొత్త మోడల్ వచ్చింది మార్కెట్ లో, అది వాడుతున్నాం కాబట్టి నేను 5 లక్షలు ఛార్జ్ చేస్తున్నాను అని జస్టిఫికేషన్ కోసం చెప్పడానికి ట్రై చేస్తారు. నేను ఒక క్లయింట్ నన్ను అడిగారు, భార్గవ్ గారు మీరు ఏ కెమెరా వాడుతున్నారు, ఆ కెమెరా వాడుతున్నారా, ఎందుకు ఇంత అమౌంట్ చెప్తున్నారు, ఆ కెమెరా వాడుతున్నారా అని అడిగారు. మేడం నేను వాడేది ఆ కెమెరాయే, అదే కెమెరా జోసఫ్ రాధిక్ కూడా వాడుతున్నారు, ఆయన 15 లక్షలు తీసుకుంటాడండి, అట్లా అయితే ఇప్పుడు ఆ కెమెరా వాడుతున్నాను కాబట్టి నేను 15 లక్షలు మీకు చెప్పనా అని అడిగాను. మీకు అర్థమైందా? ఫర్ సపోజ్ ఒక సోనీ 7R5 ఉంది, అది వాడితేనే 5 లక్షలు చెప్పాలా, 7 3తో వాడితే చెప్పకూడదా? ఈ వాల్యూ అన్నది మనం Matter డిసైడ్ వాల్యూ, అనేది మనం ఈ వాల్యూని చాలా జాగ్రత్తగా మనది. ఎట్లా అన్నది, మనం ఇచ్చే అవుట్పుట్ ఏంటి, ఏ రకంగా అవుట్పుట్ ఇస్తున్నాం, మన తాలూకు సర్వీసెస్ ఏమి ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నిటిని మనం యాడ్ చేసుకొని మన ప్రైసింగ్ స్ట్రాటజీ అన్నది ఉండాలి. సో కన్సిడర్ యువర్ కాస్ట్, ఎక్స్పర్టైజ్, మీ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేయండి, అండ్ ద వాల్యూ యూ బ్రింగ్ టు యువర్ క్లయింట్స్. మీ మీ ఎక్స్పీరియన్స్ అంటే నేను 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను 10 లక్షలు చెప్పాలి లేకపోతే 5 లక్షలు చెప్పాలి, అది కాదు మీ ఎక్స్పర్టైజ్ అంటే. సో మీ వాట్ పని. యు ఆర్ గివింగ్ ఇన్ ఎ న్యూ వే, వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ ఎ ట్రెండింగ్ వే, సో ఏంటి ద బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఐ మే క్లియర్. సో వీ గాట్ కవర్డ్ 2 things, అండర్స్టాండింగ్ యువర్ కాస్ట్ అండ్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. సో ఇప్పుడు విల్ సీ అబౌట్ మార్కెటింగ్ ఫర్ ప్రాఫిట్. అసలు మెయిన్ ఘట్టానికి మనం వస్తున్నాం, అసలు ప్రాఫిట్స్ కోసం కాబట్టి. మార్కెటింగ్ ఫర్ ప్రాఫిట్స్, మనకి ప్రాఫిట్స్ రావాలి అంటే ముందు అసలు ఈవెంట్స్ రావాలంటే ఏ విధంగా వస్తాయి మనకి ఈవెంట్స్? ఎనీబడి మీరు ఎవరైనా చెప్పచ్చు, మనకి ఎట్లా వస్తున్నాయి ఈవెంట్స్? అన్మ్యూట్ చేసుకుని చెప్పచ్చు. మన సర్కిల్ మీద ముందుగా డిపెండ్ అయ్యి ఉంటది. యా ఎలాగండి? సర్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది, మన చుట్టూ మనం ఏ మనకున్న circle దాన్ని నుంచి వస్తున్నది. మౌత్ మనం రిఫరల్స్ ఆల్రెడీ అనొచ్చు. చేసిన రిపీటెడ్ మనం ఆల్రెడీ క్లయింట్స్ చేసిన అదే చేసి ఉన్న క్లయింట్స్ రిఫర్ చేయడం వల్ల, మౌత్స్ అండ్ రిఫరల్స్, ఫ్రెండ్స్ అండ్ ప్లస్ రిలేటివ్స్, మన ఫోటోగ్రఫీ నచ్చి ఉండొచ్చు, నచ్చి రావచ్చు. మార్కెటింగ్ లో మనకి అడ్వర్టైజింగ్ నుంచి రావచ్చు. ఈ రకంగా మనకి జనరల్ గా వచ్చేవాళ్ళు ఎవరు, ఎట్లా రావచ్చు అంటే మనకి జనరల్ గా వస్తున్న క్లయింట్స్ ఎట్లా వస్తున్నారు? మన మన output ఫ్యామిలీ నచ్చి ప్లస్ ఫ్రెండ్స్, మన Family ఫ్యామిలీ plus friends. ఫ్యామిలీ రిలేటివ్స్, ఆల్రెడీ మనం Hmm. ఎవరికో కస్టమర్ చేస్తుంటే వాళ్ళ నుంచి చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ నుంచి వస్తున్న బిజినెస్ ఇదంతా కూడా. రైట్. Yeah. సో ఇంకా కొంతమందికి చాలా మందికి వచ్చేది BNI, JCOM, రెఫరల్ గ్రూప్స్,
రెఫరల్ గ్రూప్ జేకామ్ అండ్ అనొచ్చు, డిఎన్ఐ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ రోటరీ క్లబ్ ఉండొచ్చు. సో ఇది అదే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అవి మార్కెటింగ్, మనకి డిజిటల్ మార్కెటింగ్ లోకి, సోషల్ మీడియా మార్కెటింగ్ లో చెప్తాం. ఇది కాకుండా సోషల్ వెండర్స్ మీడియా అండ్ వెన్యూస్, మెయిన్లీ వెండర్స్ అండ్ వెన్యూస్. నిజంగా కళ్యాణ మండపాల నుంచి ఫోటోగ్రాఫర్లకు చాలా మందికి లింకప్స్ ఉన్నాయి. లింకప్ అయ్యే విధానం, వాళ్ళు ఏమన్నా చెప్తారు, వీళ్ళు మాట్లాడుకుంటారు, దాని ద్వారా వస్తాయి. ఎక్కడికి వస్తున్నారు ఈ క్లయింట్స్ అంతా? ఫస్ట్ ఏది, ఒక వెడ్డింగ్ మాటలు అయిన తర్వాత, ఒక వెడ్డింగ్ కుదిరాక ఫస్ట్ ఈ క్లయింట్ ఎక్కడికి వెళ్తారు? కంపల్సరీ కళ్యాణ మండపం ఎంచుకోవడానికి వెళ్తారు. మండపంకి, కళ్యాణ కళ్యాణ మండపం. మండపం. వెంకట్ గారు ఎవరో జస్ట్ డేల్ పెట్టారు, అది కరెక్టే. జస్ట్ డేల్ కళ్యాణ మండపాలు నియర్ బై ఏమున్నాయి అన్నది చూసుకుంటారు ఫస్ట్. సో కళ్యాణ మండపానికి వెళ్తారు. కళ్యాణ మండపంలో ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెండర్స్ హు ఆర్ నాట్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీకి వెండర్స్ ని డైరెక్ట్ గా ఇవ్వట్లే. కొన్ని దగ్గర మాత్రం, కొన్ని హోటల్స్ లో మీరు చూసినట్టే, అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకప్పుడు వాళ్ళు ఒక బ్లాక్ పెట్టుకొని అందులో కూర్చొని ఉండేవారు ఫోటోగ్రఫీ. ఇప్పుడు అట్లా ఎక్కడా లేవు. సో ఈవెంట్ మేనేజర్స్, ఈ వెండర్స్ లో ఉండే వాళ్ళు ఎవరు? వెన్యూస్ లో వెండర్స్ అనేసరికి ఈవెంట్ మేనేజర్స్. ఒక మండపానికి వెళ్తారు, చూసుకుంటారు, ఈవెంట్ మేనేజర్ తో మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఈ రెండింటి దగ్గర మన క్లయింట్స్ అంతా స్క్రూట్నీ అయిపోతారు. సో అక్కడి నుంచి ఎందుకు మనం వదిలేయాలి? అక్కడి నుంచి ఎంతమందికి వస్తుంది బిజినెస్ మనం ఆలోచించుకుంది కంపల్సరీ. వెన్యూస్, కళ్యాణ మండపం వాళ్ళు మనకి ఎంతమందికి లిస్ట్ పంపిస్తున్నారు? ఈవెంట్ మేనేజర్స్ పంపిస్తారు, ఫోటోగ్రాఫర్లకు పంపించారు కదా. ఇప్పుడు మనం ఏదో తెలిసిన దాని మీద, పరిచయం ఉన్న దాని మీద అడిగితే మనకు పంపిస్తారు. అట్లాగా ఈవెంట్ మేనేజర్స్ నుంచి వచ్చే బిజినెస్ చాలా మంచి బిజినెస్. దాన్ని మనం ఒక రకంగా ఇందాక చెప్పుకున్న సర్కమ్స్టాన్సెస్ లో తగ్గించుకొని వెళ్ళి మన రేట్లు ఎట్లా మనం చెప్పేసుకుని వాళ్ళకి మనం వితౌట్ ప్రాఫిట్ చేయాల్సిన పరిస్థితులు చాలా ఎదురైన ఉన్నాయి అందరికి. సో ఈవెంట్ మేనేజర్స్ దగ్గర ఉండే లిస్ట్ తో మనం మనకు వచ్చే క్లయింట్స్ ని పెంచుకోవడం చాలా ఈజీ. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ 2025 మనం అందరం దృష్టి పెట్టాల్సిన విషయం ఇది. కంపల్సరీ ఈవెంట్ మేనేజర్స్ తో కొలాబరేట్ అవ్వండి. అట్లాగే వాళ్ళకి చెప్పిన రేట్ కావడం, మన రేట్లో వాళ్ళకి ఏదో గ్రాటిట్యూడ్ కింద ఎంతో ఇవ్వడము, మనం ఏదో చేయడమో చేయొచ్చు, కానీ కంప్లీట్ గా వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయేటట్టు ఫోటోగ్రఫీని ఉంచుకోకూడదు. సో వెండర్స్ అండ్ వెన్యూస్, ఏ వెండర్స్ కూడా కాదు, ఒక వెండర్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా మనకి క్లయింట్ అయితే ఇవ్వరు. వాళ్ళు మాట్లాడుకొని మీకు ఇన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పేసి మన ఖర్చు తగ్గట్టే ఇస్తున్నారు తప్ప. సో ఆడ ఒక 3 లక్షలకు ప్రోగ్రామ్ ఒప్పుకున్నా మనకు 1,50,000 1,80,000లోనే చేసి మని చెప్తున్నాడు, కానీ క్లయింట్ అయితే మనకి ఇవ్వడు. అది మనం వాళ్ళతో మనం అందరం అసోసియేషన్ ఉంటాయి, చాలా ఇది ఉంటుంది, అందరం మేము ఈ రేటుకి మించి తగ్గించాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. కరెక్టే. అందరూ ఒకే. ఎగ్జాంపుల్ ఆటో ఎగ్జాంపుల్, మనకి అదే ఇప్పుడు మన గ్రూప్ లో ఒక 10 మంది ఉన్నారు, మనం యూనిటీగా ఉండొచ్చు. ఈ 10 మందిని దాటుకొని ఆ ఈవెంట్ మేనేజర్ బయటికి వెళ్ళలేడా? పోతాయి, ఒక 2-3 వెడ్డింగ్స్ పోయి అనుకోండి, మనకి ఆల్రెడీ వాటి నుంచి రావట్లేగా. మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి? మౌత్ రిఫరల్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈ స్కోప్ ఎప్పుడు వదిలేయద్దు అని చెప్తున్నా. ఈ పాయింట్ వెండర్స్ అండ్ వెన్యూస్ నుంచి కూడా, అందరి దగ్గర నుంచి కూడా బిజినెస్ ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రాబట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి. మనం వెళ్ళి అడుగుతాం, మనం మార్కెటింగ్ మన వల్ల అవ్వదు, మనం వెళ్ళి మాట్లాడలేం, మనం కన్విన్స్ చేయలేము. మన ఎక్సెస్ మార్కెట్ ని మనం వదిలేస్తున్నాం. అది వాళ్ళు, మిగతా వాళ్ళు రకరకాలుగా మనకి రాకుండా వాళ్ళు వాడేసుకుంటున్నారు ఆ ప్రాఫిట్ ని కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్ మీరు చెప్పింది భార్గవ్ గారు. ఎందుకు అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే ఎంతసేపు ఒక ఈ పాత ప్రాజెక్టులు ఎలా క్లోజ్ చేసుకోవాలి, మన దాకా వస్తే ఎలా రిఫర్ అవ్వాలని ఆలోచిస్తున్నామే తప్ప, మనం ఒక కళ్యాణ మండపం వెళ్తే అసలు వస్తాదా రాదా అన్న కన్ఫ్యూజన్ లోనే అసలు ఎఫర్ట్సే పెట్టట్లేదు. ఎవరైతే వెళ్తున్నారు చెప్పండి. ఇప్పుడు మనకు తెలుసు, భార్గవ్ గారు చెప్పింది ఏమి కొత్త పాయింట్ కాదు. ఫంక్షన్ హాల్ నుంచి వెళ్ళి మనం అటాచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మాకు కాంటాక్ట్ ఇవ్వండి, మీ మంచి ప్రైజ్ ఇస్తాం, మీ కమిషన్ ఇస్తాం అంటే ప్రతి ఒక్క ఈవెంట్ మేనేజర్ అయితే అవనియండి అండ్ ఫంక్షన్ హాల్ వాళ్ళైనా అవనియండి,
వాళ్ళందరూ కూడా మనకి ఇంతో వాళ్ళకి 10% 15% ఇస్తామంటే మనకి ఇస్తారు, ఇవ్వరు అనుకుండా ఉండరు కదా. కంపల్సరీ ఇస్తారు హరీష్ గారు. నేను అదే పర్సెంటేజ్ అంటున్నా. అది కామన్ అయిపోయింది బట్ ఇప్పుడు. ఎవరు పర్సెంటేజ్ చేస్తున్నాము? ఎలాగా ఇంత గ్రూప్ లో ఉన్నారు, ఎవరు చేశారు ఆ, చెప్పండి ఒకసారి. అది చెప్తున్నా. మనం చెప్పండి, ఇప్పుడు ఈ మొదలెట్టిన గ్రూప్ లో ఉన్న టైంలో ఎంతమంది ట్రైల్ వేశారు? నేను చేసా ఎక్కడ ఫెయిల్ అయ్యానో కూడా నేను చెప్తాను ఈ రోజు. ఎగ్జాక్ట్లీ, రెండు గుడ్ పాయింట్. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో చెప్తా. నేను వెళ్ళి కొత్తలో నాకు ఎవరో తెలియదు, ఈ ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో ఎవరిని అడగాలో తెలియదు. సో ఎట్లాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒకటో రెండో ఎప్పుడో వస్తాయి. సో కళ్యాణ మండపాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అంత రెస్పెక్ట్ ఉండేది కాదు. సో వెళ్ళి మాట్లాడే విధానం కానీ, చేసే ఇది కానీ, ఇదే మనం ఏం అనుకుంటాం, వెళ్ళి మనకు వచ్చే వ్యాపారం మనం చేసుకుందాం, ఇల్లెందుకు మనం అనుకోవడం అన్న ఆ ఫీలింగ్ తో చాలా మంది ఆగిపోతారు. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం ఇబ్బందిలే, ఒక 10,000 మంది కాదని ఇన్వెస్ట్ ఇన్ దిస్ బిజినెస్ వెన్ యూ నీడ్ ద ప్రాఫిట్. ఒక మార్కెటింగ్ ఏజెంట్ ని పెట్టుకోండి, వాడికి పని ఉదయం నుంచి ఒక 10 మండపాలు రోజు కవర్ చేయడమే. మీ బ్రౌచర్స్ ఇవ్వండి, మీ ప్యాంప్లెట్స్ ఇవ్వండి. యాక్చువల్లీ ఇది నేను ఆర్ట్ వర్క్ బిజినెస్ ఇంకో సెమినార్ లో కంపల్సరీ చెప్దాం అనుకుంటున్నా. సో ఇది మన ప్రాఫిట్స్ డబుల్ చేసుకునే దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అవి ఇచ్చి పంపించండి, అక్కడ పెట్టమనండి. క్లయింట్స్ చూసి మీకు ఫోన్ చేస్తే మీరు ఆ మండపంలో చేస్తే మీకు ఎంత అని ఇస్తామని చెప్పండి. సో ఈ విధంగా చేయడం వల్ల కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. డే 1 ఎప్పుడు ఏ రిజల్ట్ రాదు. మనం మొదలెట్టినప్పుడు ఓవర్ దగ్గర మొదలెట్టుంటాం, ఈరోజు ఒక స్థాయిలో చేస్తూ ఉండొచ్చు. సో ద ప్రాసెస్ మార్కెటింగ్ అన్నది కంపల్సరీ కూడా చేయాల్సిన ఇది. సో ఇది వచ్చేసి ఫిజికల్ మార్కెటింగ్. నేను చెప్తుంది ఇప్పటి వరకు ఫిజికల్ మార్కెటింగ్ లో మనం చేయాల్సింది ఏంటి, వెండర్స్ అనగా ఈవెంట్ మేనేజర్స్ అవ్వచ్చు, ఫ్లవర్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎవరి దగ్గర అయితే డేటా ఉంటుంది అనుకుంటున్నామో వాళ్ళందరితోని మనం లింకప్ అవ్వచ్చు. అట్లాగే కళ్యాణ మండపాలు, హోటల్స్, వీటన్నిటితో కూడా మనం లింకప్ అవ్వచ్చు. వీటితో పాటు మౌత్ రిఫరల్స్ అందరికీ చెప్పండి. సక్సెస్ అయిన క్లయింట్స్ కి, ఆల్రెడీ ఆల్బమ్లు ఇచ్చేసిన క్లయింట్స్ కి రివ్యూస్ ఇవ్వమని చెప్పండి. అది కంపల్సరీ. నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తున్నా. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళందరితోని కూడా కంపల్సరీ మార్కెటింగ్. మీరు చూడండి, నా ఈజ్ ద స్క్రీన్ విజిబుల్ ఫర్ ఎవ్రీవన్? కనబడుతుందా? కనిపిస్తుంది. ఎస్. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో: డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, కోఆపరేషన్స్. మీరు చూసినట్టయితే జూమ్ చేసుకుని చూడండి. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, కోఆపరేషన్. ఈ 3 విధానాల్లో మనం ఇంకా ఎక్కువ ఈవెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ వస్తున్నాయో మనకు ఆటోమేటిక్ గా ప్రాఫిట్ డబుల్ అవుతుంది. మనకి ఈవెంట్స్ రాకపోతేనే ప్రాఫిట్ రాదు. నువ్వు చేయలేనని ఈవెంట్స్ వస్తున్నాయంటే ఒక నెలలో, ఒక సంవత్సరంలో హ్యాపీగా మనకు వర్క్ చేయడానికి మన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. ఫ్రీలాన్సర్లు బోల్డ్ మంది ఉన్నారు, ఎడిటర్లు బోల్డ్ మంది ఉన్నారు. చక్కగా చేయించుకోవచ్చు వాళ్ళందరి చేత. మనం ఒకే రోజు 3 వెడ్డింగ్లు మేము చేస్తూ ఉంటాం, ఒకే రోజు 5 వెడ్డింగ్లు చేసిన రోజులు ఉన్నాయి. హ్యాపీగా మన చుట్టూ మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రీలాన్సర్స్ తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందరితో చేయించుకోవచ్చు. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు నేను వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలా, SEO చేయించాలా, అవేమి నాకు తెలియదు, అవన్నీ డబ్బులు ఇచ్చి చేయించుకోవాలంటే ఎలా, నా వల్ల కాదు మీకు అనిపించవచ్చు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే మీ ఫోటోగ్రఫీ పేరు గూగుల్లో కొట్టి చూసారా? హ్యావ్ ఎనీబడి ట్రైడ్ దేర్ ఓన్ కంపెనీ నేమ్ ఇన్ గూగుల్లో సెర్చ్ చేసారా? సెర్చ్ చేసి చూడండి ఎట్లా వస్తుందో అసలు చూడండి. కంపల్సరీ మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు, వెడ్డింగ్ చేద్దామని నిజంగా ఇంట్రెస్ట్ తో ఉన్నారు, గూగుల్లో కొట్టారు, ఏమొస్తుంది? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ నియర్ బై అని కొట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గూగుల్ మ్యాప్స్ లో మీది కంపల్సరీ గూగుల్ బిజినెస్ లో యాడ్ చేసుకోండి. గూగుల్ బిజినెస్ లో యాడ్ చేసుకోవడం వల్ల మీరు చేసే వర్క్ అంతా కూడా అందులో కంపల్సరీ పోస్ట్ చేయండి. సో మీరు గూగుల్ పోస్ట్ లో పెట్టినప్పుడు జస్ట్ మీరు కొట్టిన వెంటనే ఒక 10 ఫోటోలు, 20 ఫోటోలు, మంచి ఫొటోస్ మీరు తీసినవి, మంచి వీడియో వర్క్ అందులో కనబడుతుందంటే ఈజీ ఆప్షన్ గా. మీ వెబ్సైట్ ఎవరో చూడాలంటే కష్టం, అదే విధంగా మీకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్కి వెళ్ళాలంటే కష్టం, బోల్డ్ ఉన్నాయి, మీరు కనబడకపోవచ్చు. కానీ మీ చుట్టూ మీ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళు వెడ్డింగ్ కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి నిజంగా ఏ ఫోటోగ్రాఫర్ తెలియదు అంటే ఏం చేస్తారు? ఫస్ట్ బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నియర్ బై అని కొడతారు, అంతే కదా? సో దాంట్లో ఎప్పుడైతే మీది వచ్చిందో ప్రొఫైల్, మనకు రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా మనం రిజిస్టర్ అవ్వచ్చు. గూగుల్ బిజినెస్
దాంట్లో రిజిస్టర్ అయితే గూగుల్ మ్యాప్స్ లో చూసినప్పుడు మీది ఏదైతే ఫర్మ్ నేమ్ ఉందో అది కొట్టిన వెంటనే మంచి మంచి ఫొటోస్, ది బెస్ట్ వర్క్ పెట్టండి, ది బెస్ట్ వీడియోస్ పెట్టండి. అవి చూసిన వెంటనే ఓకే వీళ్ళకి ఈ స్థాయి వెడ్డింగ్ ఇవ్వచ్చు అన్నది ఆటోమేటిక్ గా అర్థమైంది. గూగుల్ బిజినెస్ అండి, గూగుల్ బిజినెస్ సార్, గూగుల్ బిజినెస్. ఇప్పుడు కొత్త ఆప్షన్ ఎట్లా వచ్చిందంటే యాప్ డౌన్లోడ్ చేసుకోకర్లే, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళిపోయి రైట్ సైడ్ కార్నర్ బాటమ్ కార్నర్ లో ఒక సింబల్ ఉంటుంది, షాప్ సింబల్ లాగా, దాన్ని ప్రెస్ చేసి మీరు లింక్అప్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా లొకేషన్ ఇవ్వచ్చు, కంపల్సరీ ఆ ఫొటోస్ పెట్టాల్సి వస్తుంది. మీ హౌస్ అయ్యి ఉండొచ్చు, మీ స్టూడియో అయ్యి ఉండొచ్చు, మీ ఆఫీస్ అయ్యి ఉండొచ్చు, ఏదైతే అది ఇవ్వచ్చు. ఇచ్చి మీ ఫోన్ నెంబర్ అన్ని ఇవ్వండి. ఫర్ సపోజ్ మీరు కావాలంటే సెర్చ్ చేయండి, ఫ్లెమింగో ఫోటోగ్రఫీ అకాడమీ అని సెర్చ్ చేసి చూడండి, ఆ ఫొటోస్ వస్తాయి, చక్కగా ప్లేస్ వస్తుంది, లొకేషన్ వస్తుంది. సో ఫోన్ నెంబర్ ఈజీ ఉంటుంది యాక్సెస్. అసలు క్వశ్చన్ అడగలే, నేను హరీష్ గారి నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ పరిస్థితి ఏంటి? ఫ్రీలాన్సర్స్ పరిస్థితి ఏంటి? నథింగ్ రాంగ్. ఆల్రెడీ చేసిన వాళ్ళందరూ కూడా మీరు చేసిన ఓన్ వెడ్డింగ్స్ ఒకటో రెండో ఉంటాయో పెట్టండి. ఫ్రీలాన్సింగ్ ఎవరైనా చేసుంటే వాళ్ళని అడిగి సరే బాబు నేను నా వర్క్ చూపించుకోవడానికి కాబట్టి ఇది కంపల్సరీ అనేస్తే ఎవరు అంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా వర్క్ ని మీరు అందులో పోస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20-30 ఇమేజెస్ టు వీడియోస్, ఒక 20 పెట్టుకుంటే అన్ని సరిపోతాయి. సో ఆఫ్టర్ దిస్ స్టెప్, సరే ఇది అయిపోయిన చక్కగా గూగుల్ దాంట్లో పెట్టేసుకుందాం. ఇఫ్ పాసిబుల్ చక్కగా వెబ్సైట్ క్రియేట్ చేయించుకోండి, SEO చేయించండి. దాంతోపాటు ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్స్ పంపించడం, ఇవన్నీ పెద్ద టాస్క్లు. నెక్స్ట్ సింపుల్ వర్షన్ ఏంటి మనకి? ఎక్కడ చూస్తాం ఒక ఫోటోగ్రాఫర్ని వాడి వర్క్ ని చూడాలనుకుంటే? సోషల్ మీడియా. జనాలు అంతా ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో అంతే, కరెక్ట్. ఇన్స్టాగ్రామ్ లో అంటున్నారు అందరూ. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అందులోనే ఉంటున్నాం మనం. ఏదో ఈ గంట సెమినార్ ఉంది కాబట్టి జూమ్ లోకి వచ్చారు, కానీ లేదంటే ఈ టైంలో మనం ఏ రీల్స్ చూస్తా కూర్చుంటాంగా. ఏ యూట్యూబ్ లోనో కొత్తగా వచ్చిన కెమెరా గురించి, లేదా 24-105 2.8 సిగ్మా వాడు దించాడు దాని గురించి రివ్యూలు చూస్తా ఉంటాం కదా. కంపల్సరీ ఆ పనిలోనే ఉంటాం. సో మనకి ఎక్కడ ఉన్నారు క్లయింట్స్? సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఉన్నారు క్లయింట్స్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఎఫెక్టివ్ వే. సోషల్ మీడియాలో ఉన్నారు క్లయింట్స్ అంతా కూడా. వాళ్ళు మీరు నమ్మరు, బ్రైడ్స్, పెళ్లి కూతుర్లు వాళ్ళు ఏ డ్రెస్ కొనుక్కోవాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో రిఫరెన్స్ చూస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళు ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, అలాగే ఎలాంటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ట్రెండింగ్ లో ఏమున్నాయి, హల్దీ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, నెత్తి మీద నీళ్ళు ఎలా పోయించుకోవాలి, దాన్ని రీల్ చేసే వాళ్ళు ఎవరు బాగా చేస్తున్నారు, ప్రతిదీ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ కూడా మాక్సిమం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలోనే ఉంటారు. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని మీ పేజెస్ ఏమున్నాయో చూసుకుంటే, అసలు పేజెస్ ఉన్నాయా, ఉండకపోతే క్రియేట్ చేసుకోండి. ఉంటే ఎలా ఉన్నాయి, ఏం ప్రెజెంట్ చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ తప్పదు, 2 రకాలు చేయాలి. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో. ఒకటి, మనమే కంటెంట్ క్రియేటర్స్ అయ్యి ఎడిటింగ్ చేసుకుని అన్ని పెట్టుకోవడం, పోస్టులు చేయాలి. మనకు అంత ఓపికలే, మర్చిపోతున్నాం, గుర్తులే, ఏదో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇచ్చేయండి. మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీ చేయాల్సిన 2 మార్కెటింగ్ టెక్నిక్స్. ఒకటి, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకొని ప్రతి కళ్యాణ మండపం, ప్రతి ఈవెంట్ మేనేజర్ కి పంపించి మీ పాంప్లెట్స్, బ్రోచర్స్ ఇచ్చి పంపించండి. డెఫినెట్ గా జరుగుతుంది, డెఫినెట్ గా లాభాలు చూస్తారు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. నాకు జరుగుతోంది. ఏదైతే నాకు సక్సెస్ అయిందో అది మాత్రమే నేను చెప్తున్నా. డెఫినెట్ గా సక్సెస్ అవుతోంది, వస్తున్న ఈవెంట్స్ అంతా చెక్గా ఉంటుంది. అట్లాగే సోషల్ మీడియా. సోషల్ మీడియా మన వల్ల కాదు, ఒక సోషల్ మీడియా ఏజెన్సీకి ఇచ్చేసేయండి. వాళ్ళ పని రోజుకి ఓ పోస్ట్ పెట్టడం, ఓ స్టోరీ పెట్టడం, ఒక రీల్ పెట్టడం. నెలలో కంపల్సరీ వారానికి 2 చొప్పున 8 రీల్స్ పోస్ట్ చేయండి. రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారైనా స్టోరీస్ పెట్టండి, రీల్స్ పెట్టండి. ఒక ఇమేజ్ని పెట్టాల్సి వచ్చినా సరే దాని వెనక ఏదో చిన్న వీడియో పెట్టి దాని మీద ఇమేజ్ పెట్టి పంపించండి. మనం ఏం చేస్తున్నాం చూడండి, మనం ఎక్కడ ఉంటున్నామో అదే మన మార్కెటింగ్ ఏరియా, అక్కడే మార్కెట్ చేయండి కంపల్సరీ. మీలో చాలా మంది ఆల్రెడీ ఏజెన్సీలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐ నో పర్సనల్లీ, అండ్ దే గాట్ దోస్ వెడ్డింగ్స్ ఆల్సో. వెడ్డింగ్స్ కూడా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చాలా మందికి వచ్చాయి. సో ఎప్పుడూ కూడా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రాఫిట్స్ కి. మనం ఆర్టిస్టులను ఒప్పుకుంటా, నిజమే, మాకు అవన్నీ రావయ్యా, సూపర్ ఫోటో తీస్తాం, సూపర్ వీడియో తీస్తా, నువ్వు మణిరత్నం సినిమాల్లో ఎట్లా ఉంటుందో ఫ్రేమింగ్, అదే ఫ్రేమింగ్ నేను వీడియో తీసి చూపిస్తా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఫోటో తీస్తే జోసెఫ్ రాధిక్ 15 లక్షలు 20 లక్షలు తీసుకుని ఎట్లా తీసాడో ఆ ఫోటోని నేను 22 లక్షల్లోనే తీసి చూపిస్తా. అవును, అది ఒప్పుకుంటాం, ఆర్టిస్టులే మనం అంతా, కాదనలే. కానీ ఆ ఆర్టిస్ట్ సర్వైవ్ అవ్వాలంటే బిజినెస్ చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ సర్వైవ్ అవ్వాలంటే మార్కెటింగ్ ఇంకా ఇంపార్టెంట్. సో ఇవి మనం చేయలేనప్పుడు చేయగలిగిన వాళ్ళని మనం హైర్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు, గుర్తుంచుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. హైర్ ఏ గుడ్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఏజెన్సీస్. అండ్ ద థర్డ్ పాయింట్, కోఆపరేషన్స్. ఏంటి కోఆపరేషన్స్? ఒకరికొకరు సాయం చేసుకోవడం. ఎట్లాగా? మన ఫ్రెండ్స్ వీళ్ళు అంటే అదే పనిలో అదే ఉంటారు కాబట్టి ఎలాగో తెలిసిన వాళ్ళు వీళ్ళు మనకే వస్తే వస్తుంది, లేకపోతే వాళ్ళ తరపు ఇంకెవరికో తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకెక్కడ ఉన్నాయి ఈ కోఆపరేషన్స్? మీరు స్లైడ్ లో చూస్తుంటే ఒక ఒక 3 పాయింట్స్ అందాక మనకు తెలిసినవి చెప్పేదానికి. జేసీఐ అనే ఆర్గనైజేషన్ ఉంది. అది 18 to 40 years BNE. వాళ్ళని మాత్రం ఉంచుతుంది. దాంట్లో జేకామ్ అనే బిజినెస్ రిఫరల్ గ్రూప్ ఉంటుంది. బిఎన్ఐ, రోటరీలో ఆర్ఎంబిఎన్స్ Rotary. అంటారు. రోటరీలో ఆర్ఎంబిఎన్స్ అని బిజినెస్ వింగ్ ఉంటుంది. వీటిల్లో ఏం చేస్తారంటే ఒక టేబుల్ 40 మెంబర్స్ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక టీచర్ ఉన్నాడు అంటే ఇంకో టీచర్ ఉండకూడదు, ఒక డాక్టర్ ఉన్నారంటే ఇంకో డాక్టర్ ఉండకూడదు, ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడంటే ఇంకో ఫోటోగ్రాఫర్ ఉండకూడదు. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అక్కడ కలిసేసరికి ఏ ఆపర్చునిటీస్ అయినా మనకు వచ్చేదానికి ఒక అవకాశం ఈజీగా ఉంటుంది. అరే వీళ్ళు మనకు తెలుసు అనే కదా ఎక్కువ ఇస్తారు ఫోటోగ్రఫీ. నిజం చెప్పండి, మన ఇంట్లో ఒక వెడ్డింగ్ ఉంది, మన సిస్టర్దో బ్రదర్దో ఉంది, మనం డైలీ ఫాలో అయ్యే పేజెస్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నామా? పెద్ద సంస్థలు ఏవైతే అనుకున్నామో. మరి ఎందాక సోషల్ మీడియా మెయింటైన్ చేయమన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఎవరంటున్నావు? డౌట్ వచ్చిందా? మన Already వర్క్ మన- యా నాయుడు. ఆల్రెడీ మన దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళు సజెస్ట్ చేయం కదా. మాక్సిమం 90% మనం ముందు Yes. మనం తీసుకున్న తర్వాతే వేరే Yes. వాళ్ళకి మనం ప్రిపేర్ చేస్తాం. పర్ఫెక్ట్. కానీ మనకు తెలిసిన వాళ్ళకి మనమంటూ ఉన్నాము, మనం చేస్తున్న వర్క్ ఇన్స్పిరేషన్ గా ఉందని చూపించుకోవడానికి సోషల్ మీడియాని మెయింటైన్ చేయాలి. యా, అవునవును, సో మనం కొత్త ట్రెండ్స్ చేస్తున్నాం అని తెలియడానికి. అంతే. సో అలాగే ఈ రిఫరల్ గ్రూప్స్ లో చాలా మంది ఉన్నారు, మీలో చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలియదు కాదు. దాని నుంచి వచ్చే బిజినెస్ కూడా ఉంటుంది. సో నెవర్ లీవ్ ఎనీ స్కోప్ వేర్ ద బిజినెస్ ఈస్. ఎక్కడైతే బిజినెస్ ఉందో, వ్యాపారం ఎక్కడ జరుగుతుందో మనం కంపల్సరీ అక్కడ ఉండాలి, తీరాలి. ఇందాక ఒక ఫోటోగ్రాఫర్ పేరు చెప్పాను, జోసెఫ్ రాధిక్. ఆయన ఒక ఇంటర్వ్యూ ఏదో చూస్తున్నప్పుడు ఐ హావ్ లిజన్డ్ హిస్ సేయింగ్, నేను ఈ రోజు ఈ స్థాయి ఫోటోగ్రాఫర్ అవ్వడం కాను, నా ఫోటోగ్రఫీ కాదండి, ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అని. మీరు ఆ ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్కడో, యూట్యూబ్ లో ఎక్కడైనా ఉంటుంది, మీరు సెర్చ్ చేయొచ్చు. ఆయన ఒక టెడ్ఎక్స్ లాంటి దానికి ఒక దానికి వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఒక సెమినార్ చెప్తున్నప్పుడు బన్నీ వ్యాస్ ఎవరో చూసి రామ్ చరణ్ కి రెఫర్ చేస్తే, రామ్ చరణ్ చిరంజీవికి ఫోటోషూట్ ఏర్పాటు చేశారంట. ఫోటోషూట్ ఏర్పాటు చేస్తే చిరంజీవి గారు వచ్చేసరికి ఆయన నించుని, ఇదేంటి ఫోటోగ్రాఫర్ నించుని ఉన్నాడు, లైట్లు సెట్ చేయలేదు, స్టోబుల్ లేవు, ఏమీ లేవు, మంచి టాప్ ఫోటోగ్రాఫర్ అన్నావు, ఏం చేస్తాడు అన్న అడిగాడంట. ఆయన మాటల్లోనే, ఆయన చెప్పిన మాటలేదు. అప్పుడు రామ్ చరణ్ అన్నంట, లేదు నాన్న, ఆయన న్యాచురల్ లైట్ ఫోటోగ్రాఫర్, అవేం వాడకుండా న్యాచురల్ గా తీస్తారు. సో తీసారు, బాగుంది, నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా ఆయనకి ఈవెంట్స్ అన్న ఇస్తున్నారు. సో అంటే అట్ ద రైట్ టైం ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో మనం ఎక్కడ ఉంటున్నాం? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఎక్కడ ఉంటున్నాం? ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ పట్టుకుని ఎక్కడ ఉంటున్నాం? మన ఇంట్లో సోఫాల మీద, రీల్స్ బాత్రూముల్లో. ఇంట్లో నిజం చెప్పాలంటే మనం ఎక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా చూసేది ఎక్కడ ఎట్లాగా ప్రాఫిట్స్ ఎందుకు రావట్లే? అర్థం అవుతుందా? ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకు అన్నీ తెలుసు, అది చాలా ప్రమాదకరమైన విషయం. మనకు అన్నీ తెలుసు,
సోషల్ ఏం మీడియా చెయ్యం. మార్కెటింగ్ ఎట్లా చేయాలో తెలుసు, బిఎన్ఏలు జేసీఐలు రోటరీలు ఉన్నాయని తెలుసు, వెళ్ళి జాయిన్ అవ్వం చెయ్యం. కానీ చెయ్యాలి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేశారు, ప్రతి సంవత్సరం కూడా ఫోటోగ్రాఫర్స్ కి ఆల్మోస్ట్ 4 months అన్ సీజన్ ఉంటుంది. ఈ సంవత్సరం 6 months అన్ సీజన్ వచ్చింది. ఎవరండి అధిక మాసాలు వచ్చాయి 2 నెలలు. సరే 6 నెలలు ఉన్నాయి కదా, ఆ 6 నెలల్లో మటుకు బిజినెస్ ఏమయ్యింది? పెళ్లిళ్ళు ఏం చేసుకోవట్లేదు లేదు. సరిగ్గా ఎవరు, ఆ బిజినెస్ కూడా లేదు. సో ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీ సర్కిల్లో మీకు తెలుసు కంపల్సరీ. కార్లు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ బిజినెస్ వదిలేసి వేరే దానికి పోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మనం అలా కాకూడదు అంటే డెఫినెట్లీ రాసి పెట్టుకోండి, కంపల్సరీ ఇది స్క్రీన్ షాట్లు తీసుకున్న వాళ్ళు తీసుకోండి, లేదంటే నేను పంపిస్తాను. కంపల్సరీ ఇందులో ఉన్న ప్రతి స్లైడ్ కూడా ఫాలో అయి తీరాల్సిందే. మనం ఇది ఎప్పుడైతే ఫాలో అవుతామో కంపల్సరీ డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ యూ విల్ సీ 2x ప్రాఫిట్స్. మీ ప్రాఫిట్స్ డబుల్ ఖచ్చితంగా అవుతాయి. ఖచ్చితంగా మనం చేస్తే రాదు. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ టైం దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ టాపిక్స్ కవర్ చేసిన దాంట్లో ఫస్ట్ వన్, మన కాస్ట్ ఎంత అన్నది మనం అర్థం చేసుకున్నాం. దాన్ని బట్టి ఎంత ప్రైస్ చెప్పాలో అర్థం చేసుకున్నాం. మార్కెటింగ్ లో ఎవరిని కలవాలి, మండపాలని కలవాలి, వెండర్స్ ని, ఈవెంట్ మేనేజర్ని కలవాలి, ఇట్లాగా ఫ్రెండ్స్, మౌత్ రెఫరల్స్, వీటిని ఇంకా బూస్ట్ చేసుకోవాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మార్కెటింగ్, కోఆపరేషన్స్, రెఫరల్ గ్రూప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలని లేదు, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్ళినా డెఫినెట్ గా రిజల్ట్ కనబడుతుంది. ఇవి కాకుండా అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్, మీరు స్లైడ్ చూసినట్టయితే దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్. ఏంటి అప్ సెల్లింగ్ క్రాస్ సెల్లింగ్ ఏంటి అవ్వదు ఇదంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫోటోగ్రాఫర్లు మనం చేసే పని అన్ని ఫోటోగ్రఫీ చేసి అయిపోయింది ఇచ్చేస్తాం. ఐ వాంట్ టు కోట్ వన్ థింగ్ హియర్. మీరు అందరూ చూస్తున్న రీల్స్ లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు పెడతారు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కళ్యాణ మండపం వాడికి డబ్బులు ఇచ్చారు, అన్నయ్య వాడికి డబ్బులు ఇచ్చారు, అదే క్యాటరింగ్ వాడికి డబ్బులు ఇచ్చారు, మాకు మాత్రం మనకి ఇవ్వట్లేదే మాత్రం అన్నా ఇవ్వలేదు. అంటారు. చూస్తున్నాంగా, లైక్ పెట్టాంగా, మనము ఫీల్ అయ్యాం కదా నిజమే మనకి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లే మనకి? మనం వర్క్ సన్నాయి వాడు కంప్లీట్ చేసి ఇవ్వట్లా, ఆడి వర్క్ త్వరగా అక్కడ కాదు, అయిపోతుంది, వాళ్ళ వరకు అక్కడ అయిపోతుంది. సన్నాయి వాడు వాయిస్తాడు, వెడ్డింగ్ అయిపోయింది, సన్నాయి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. అట్లాగే క్యాటరింగ్ వాడిది ఆ రోజే రిజల్ట్ చూపించేస్తున్నాడు, బాగుందా బాగాలేదా ఏదైనా సరే రిజల్ట్ ఆ రోజు ఇచ్చేసాడు. డెకార్ వాళ్ళు ఆ రోజే రిజల్ట్ ఇచ్చేస్తారు, ఆన్ ద స్పాట్ రిజల్ట్ ఇస్తారు, అయిపోయింది చూసుకున్నారా బాగుందా డబ్బులు ఇచ్చేయండి. క్యాటరింగ్ వాడు టేస్ట్, మీలో ఎవరు వస్తారు, మీ పెద్దవాళ్ళు టేస్ట్ చూడండి, అన్ని ఐటమ్స్ బాగున్నాయి, ఇదిగో మేడం పెట్టేసాం మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చేసాయి, డబ్బులు ఇచ్చేయండి. మనం ఆ రోజే ఆల్బమ్ ఇవ్వగలమా? మనం ఆ రోజే వీడియో ఎడిటింగ్ చేసి అప్పటికప్పుడు ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. అందుకు మనకి డబ్బులు ఇవ్వరు. దానికోసం మనం రీల్స్ మీద రీల్స్ కంటెంట్లు చేసి పెట్టడం వల్ల మనమే చులకనవుతాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అది. మనం మార్కెటింగ్ లో మనం ఎట్లా ప్రొజెక్ట్ అవుతున్నాం, మన బిజినెస్ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తాం, మనం ఏ రకమైన రీల్స్ పెడతాం, ఏ రకమైన పెడతాం. ఎంతసేపు మనం డెకార్ పిక్సే పెడతాం. నేను పెట్టేవాడిని స్టేటస్ లో, సోషల్ మీడియా వాడాలి కదా అని చెప్పి ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ డెకార్ ఫోటో తీసి పెట్టేవాడిని. నాకు ఫ్రెండ్ అడిగాడు, అరే నువ్వు ఈవెంట్ మేనేజర్ వా అని. అప్పుడు తెలియక అడిగాడు, వాడికి నేను ఫోటోగ్రాఫర్ని అని, ఈవెంట్ మేనేజర్ అని అడిగాడు. ఓకే అర్థమైంది, ఓకే. అప్పుడు కెమెరా అడ్డు పెట్టి కెమెరాలో పెట్టడం, ఇట్లా ఏదో చెయ్యాలిగా, మరి తప్పదుగా. సో అది అబ్జర్వ్ చేసుకోవాలి కంపల్సరీ మనం. సో అట్ ద సేమ్ టైం ఎందుకు ఇవన్నీ చెప్పా అంటే, ఈవెంట్ మేనేజర్స్ డెకార్ వేసి ఆపేస్తాడా? ఆపరం. మెహందీ ఆర్టిస్ట్ నేనే అరేంజ్ చేస్తా అంటారు, అవునా? దాంతోపాటు ఎంట్రన్స్ లేవో అరేంజ్ చేస్తా అంటారు. ఫోటోగ్రాఫర్ మటుకు ఒక ఫోటోగ్రఫీ దగ్గర ఆగిపోయాడు. ఎల్ఈడి స్క్రీన్స్ మనం ఇవ్వం, మనం పని కాదు, వాళ్ళు చూసుకుంటారు ఈవెంట్ వాళ్ళు. లైవ్ అడిగితే ఇస్తాం, అడిగి మరీ పెట్టాం. సెల్ఫీ బూత్స్ ఏదో పెద్ద క్లయింట్ అయితే ఇద్దాము, అట్లా వద్దు. అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ అంటే యాడ్ ఆన్స్ ఎక్కువ యాడ్ చేయండి. క్లయింట్ ని ఒప్పించి తీరాల్సిందే. క్లయింట్ ఒప్పించి ఓ 360 సెల్ఫీ బూత్ పెట్టండి. అంటే ఫోటోగ్రఫీ యొక్క అవుట్పుట్ ఆ రోజు మండపంలో కనబడడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. నేను ఒక దగ్గర చూసాను, చాలా బాగుంది. ఎల్ఈడి ఫ్రేమ్స్ వస్తున్నాయి, మీరు ఎవరైనా చూసి ఉంటారు. ఎల్ఈడి ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, మామూలుగా కాకుండా లైట్ వెలుగుతుంది ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్.
ట్రైపాడ్స్ మీద అవి ఇటు మూడు మండపానికి వెళ్తున్నప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ పెట్టారు. పెడుతున్నామా మనం? పెట్టండి. పెట్టి దానికి ఎంత అమౌంట్ అని అడగండి. 360 పెడతాం అని చెప్పండి. వచ్చే వాళ్ళంతా ఎంటర్టైన్ అవుతారని చెప్పండి. దీని మీద మీ దగ్గర లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పెట్టించుకోండి. దాని మీద అమౌంట్ వేసుకోండి. ఈ ఇన్కమ్ చిన్నగా కనిపించవచ్చు. అరే ఇదంతా ఈ తలకాయ నొప్పి అంతా పడితే 5,000 మిగులుతుంది మనకి ఎందుకురా అనిపించవచ్చు. ఈ 5,000 ఒక 10 ఈవెంట్లు అయితే 50,000 అయినట్టేగా నెల. అట్లాగా ఒక సంవత్సరంలో 100 ఈవెంట్లు చేయగలిగితే ఉదయం 5 లక్షలు వచ్చినట్టే కదా. అంటే ఏ అమౌంట్ కూడా మాక్సిమం ఎవరు వదిలేయకండి. చిన్న అమౌంట్ అని వదిలేసే పని చేయడం వల్ల కూడా మనకి ప్రాఫిట్ కనబడుతుంది. మన పని కాదని ఏది అనుకోకండి. సో యాడ్ ఆన్స్, అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ అంటే యాడ్ ఆన్స్ చేయడం. ఈ యాడ్ ఆన్స్ ఇవ్వడం వల్ల మినీ ఆల్బమ్స్ ఇవ్వండి. ఆల్బమ్ ఎట్లాగో మాట్లాడుకుంటారు. ఆల్బమ్ ఇచ్చేటప్పుడు మినీ ఆల్బమ్ ఉంటుందండి. ఇది మీ పెద్దవాళ్ళు, అది వాళ్ళ పెద్దవాళ్ళు ఉంచుకునే, ఇది మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు, బాగుంటుంది. క్యాలెండర్స్ ఇవ్వండి. వాళ్ళు ఏదో ఫ్రీ ఇస్తున్నారు, కరెక్టే. మనలో చాలా మంది ప్రింటర్ ఫ్రీ ఇస్తే మనం క్లయింట్కి ఇస్తాం, లేదా అందులో ఇంక్లూడ్ చేస్తే ఇస్తాం. మనం ఎవరూ కూర్చొని క్యాలెండర్స్ ఎప్పుడైనా డిజైన్ చేసామా? ఎవరి చేత చేయించామా? డిజైనర్ చేత. ఆల్బమ్ డిజైన్ చేసేసరికి తలనొప్పి వస్తుంది బాబు, మళ్ళీ క్యాలెండర్ అంటున్నావు నువ్వు, అవన్నీ ఎక్కడ చేస్తావు అని అనుకోవచ్చు. సో కంపల్సరీ క్రియేటివ్గా చేయించండి. అది చేయించి ఇదిగో నేను చేయించాను అనేసి ఇవ్వండి. దీనికి ఎంత అవుతుందని అలవాటు చేయండి. కంపల్సరీ తీసుకుంటారు. ఒక ట్రెండ్ ఏదైతే క్రియేట్ అయ్యిద్దో ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు అది కావాలని అడుగుతారు అప్పుడు. సో అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ లో సెల్ఫీ బూత్స్ పెట్టచ్చు, 360 డిగ్రీస్ వీడియోస్ పెట్టచ్చు, మినీ ఆల్బమ్స్ పెట్టచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ కూడా సెర్చ్ చేయొచ్చు మీరు. ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ సెషన్. ఆల్రెడీ చాలా సేపు ఓపిక్గా వింటున్నారు. ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫర్ షూర్. రిమెంబర్, it is not just about taking great photos. It's about running a successful business. అంటే గొప్ప ఫోటోలు తీయడం కాదు, నేను ఇందాక చెప్పినట్టు గొప్ప ఫోటోలు తీయడం కాదు, బిజినెస్ ని సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ ఫోకస్ ఆన్ దాట్ ఫస్ట్. నీకు ఎప్పుడైతే బిజినెస్ సస్టైన్ అవుతుందో, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నావో, ఆటోమేటిక్గా నీ క్రియేటివిటీ డబుల్ అవుతుంది. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి మీలో? మీరు అనుకున్న ఖర్చు డబ్బులు చక్కగా వచ్చేస్తున్నాయి, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందో, 30-40 వేలు ఎక్స్ట్రా ఇన్కమ్ నీకు నెల వేసరికి వస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుందా పెరగదా? ప్రశాంతంగా ఉంటుంది, థాట్స్ బోల్డ్ వస్తాయి, ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తుంది. అవునా? సో ఈ రకంగా మన ప్రాఫిట్స్ ని 2x కంపల్సరీ చేసుకోవచ్చు. నేను పాటించిన పద్ధతులు ఇవి, నేను పాటిస్తున్న పద్ధతులు, నేను పాటించబోయే పద్ధతులు ఇవే. దీని ద్వారా ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ photographers got remarkable profits and a very good sustaining in this photography business. Thank you once again. Thank you every participant. ఇంత ఓపిక్గా విన్నందుకు. ఐ హోప్ మీరందరూ, నాకు తెలుసు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్, మీరు ఆల్రెడీ బిజినెస్ లో చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు. నేను చెప్పిన దాంట్లో మీకు 1-2 పాయింట్స్ అయినా ఖచ్చితంగా నచ్చి ఉండొచ్చు, అర్థమై ఉండొచ్చు, మీరు ఆచరించేవి అయి ఉండొచ్చు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, సంతోష్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ వైజాగ్ పోర్ట్ ఎమిగోస్ JCI గ్రూప్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు. మాకు తెలిసినవి అయినా సరే కరెక్ట్ గా ప్రాపర్ వేలో చెప్పారు. నాయుడు భయ్య చెప్పండి. చెప్పాలని కాదు, మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను భయ్య. చెప్పాలని చెప్తే భయ్యకి ఎప్పుడో తెలుసు. అదే చెప్పాను కదా, మనందరికి అన్ని తెలుసు కానీ మనం చెయ్యాలి. నేను అదే నేను చెప్తున్నాను. ఆల్రెడీ మాకు తెలిసినవే చెప్పారు, కానీ అది ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలో చెప్పారు. నేను అదే చెప్తున్నాను. సంతోష్ భయ్య వేరేలాగా అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ నాయుడు. మీరు ఆచరిస్తారు కంపల్సరీ, నెక్స్ట్ నుంచి ఇది చేస్తారని ఆశిస్తూ. ఎనీవన్ ఎనీ డౌట్స్? మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు, లాస్ట్ జాయిన్ అయిన వాళ్ళు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు? థ్యాంక్ యూ భార్గవ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.
వెల్కమ్. సో ఎనీ అదర్ పార్టిసిపెంట్స్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి, ఆర్ అదర్వైజ్ ఇట్స్ 6 PM we can close the session. Thank you, Bhargav garu. Thank you, sir. Thank you for joining. Thank you for giving your valuable inputs and suggestions. Same to you. నేనేం లేదు, మీరే ఇచ్చారు. అయ్యో లేదు సార్. థ్యాంక్ యూ అండి అందరికి. ఎవరెవరైతే ఈ రోజు ఇలాంటి సెషన్ కి ఎవరైతే వచ్చారో ఫర్దర్ గా మనం ఇలాంటి సెషన్ ఇంకా భార్గవ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం. బిజినెస్ గ్రోత్ ఎలా చేసుకోవాలని కూడా ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.